ఏపీ సీఎం చంద్రబాబు సకల శాఖల విధ్వంస మంత్రి లోకేష్ ఎక్కడికి వెళ్లారోనని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. వారిద్దరూ ఎక్కడున్నారో డీజీపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని సమాచారం అందించాలని కోరారు. వారం రోజులుగా లోకేష్, 4 రోజులుగా చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారని అన్నారు. ఇంత రహస్యంగా వీరిద్దరూ రహస్య పర్యటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో చంద్రబాబు 6 సార్లు విదేశీ పర్యటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నారు కారుమూరి వెంకటరెడ్డి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 75 ఏళ్ల వయసు. నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను, మొత్తం టెక్నాలజీకి నేనే పితామహుణ్ణి, ఇలా రోజుకో కబుర్లు చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుపడటలేదు. సోషల్ మీడియా వేదికగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడటలేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు, సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతోపాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల, ఎక్కడున్నారో సమాచారం లేదు. సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్లారు, కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. నార్మల్ గా అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏదైతే దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని. మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 10:28 శంషాబాద్ లో VJT-101 అనేటటువంటి స్పెషల్ ఫ్లైట్ లో బాలి వెళ్లాడనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. మరి వీళ్ళేమో లండన్ ట్రిప్ అని కొద్దిసేపు చెప్తున్నారు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు. అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాడనేటువంటి సమాచారం ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదు? నారా లోకేష్ గారు ఏదైతే 28వ తారీఖున, అంటే ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాల. కేబినెట్ మీటింగ్ కంటే మరి ఇంపార్టెంట్ ఏముందో, కేబినెట్ మీటింగ్ ను కూడా వదిలేసి ఆయన క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్లాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అని మనకు అందుతున్న సమాచారం. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారు, ఏమైంది, అసలు చంద్రబాబు నాయుడు గారికి విదేశాల్లో ఇప్పుడు అంత రహస్య పర్యటనలు ఏంటి, నారా లోకేష్ గారికి విదేశాల్లో రహస్య పర్యటనలు ఏంటి? వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 సార్లు విదేశీ పర్యటన చేశారు.